ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉంటున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? అరెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరిని. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారో, ఓకే, డబ్బులంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చారు, చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. ప్రమోషన్స్ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, మేము ఆ డబ్బులతో సస్టైన్ అవ్వలేకపోతున్నాం అనుకున్నప్పుడు మీకు నార్మల్ ప్రమోషన్స్, ఇప్పుడు ఏదైనా హోటల్ ప్రమోషన్స్ వస్తాయి, ఏదైనా బ్రాండ్ ప్రమోషన్స్, అవి చేసుకోవచ్చు కదా. బెట్టింగ్ యాప్స్ చేసి ఎవరి జీవితాలు నాశనం చేయాలని ఎంతమంది చచ్చిపోయారు. మా ఫ్రెండ్స్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్లో లక్షల్లో పోగొట్టుకుని ఉన్నారు. ఏం చేయాలి అర్థంగా చచ్చిపోవాలనుకున్న కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎంతమంది ఉంటే అంతమందిని. నేను పర్టికులర్గా ఒకటి పేరు, అది నాకు వాడి పేరు గుర్తు రావట్లా. ఎందుకు చేస్తున్నాడంటే వాడు ఏదో వీడియో పెట్టాడు. వీడియో పెట్టి ఇలా చేయొద్దండి మీరు, నాకు చెప్పాలంటే భయంగా ఉందండి, మరి మీరు ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక యాప్ ఉందని తెలియాలి కదండి, అందుకు చేస్తా. యాప్ ఉందని తెలియదా? యాప్ ఉందని తెలీదా అసలు? అది రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడో అది వచ్చింది. బెట్టింగ్ యాప్స్ మీద ఎవడైతే ఆధారపడి ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని వాళ్ళనైతే అరెస్ట్ చేయాలి. అది నేనైతే అది బలంగా నమ్ముతా. ఎక్కువ యూత్ అనే వాళ్ళు నష్టపోతున్నారు కదా, యూత్ ఏ విధంగా చేయాలి? అంటే వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు. ఇప్పుడు 10,000 వస్తే ₹1,00,000 వస్తాయి, 1,00,000 వస్తే 10 లక్షలు వస్తాయి అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం ఉంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి ఎక్కడెక్కడ హైదరాబాద్లో చదువుకుంటానంటే వాళ్ళకి ల్యాప్టాప్ కావాలి. నాకు మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన స్టోరీ, ల్యాప్టాప్ కావాలని ఒక 60,000 తీసుకున్నాడు. తీసుకొని వచ్చేటప్పుడు బస్ స్టాండ్లోనే 60,000 పోగొట్టేసిండు. ఏం చేయాలో అర్థం కాక రూమ్కి పోయి ఫ్యాన్ గురేసుకుండు. ఆ ఫ్యాకల్టీ వాళ్ళు, ఆ హోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు చూసి వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది. అది అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది? కరెక్టే అంటారా అలా చేయడం? కరెక్టేనా అంటే ముందుగా ఏదే కంట్రీలో నుంచి ఈ యాప్ని అయితే నడిపిస్తున్నారు. లొకేషన్ కూడా ఒక లొకేషన్ అంటూ కాకుండా డిఫరెంట్ లొకేషన్లు పెట్టుకొని దొంగషాటుగా నడిపిస్తున్న ఈ యాప్స్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ చేయడానికి ఇస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఆగిపోతే ఆ యాప్ అన్నది అక్కడ ఆగిపోద్ది. సో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదు అంటే దానివల్ల ఫస్ట్లో ఎవరు చనిపోలే, ఒక ఆడతనంగా చిన్న గేమ్ లాగా స్పందించారు. కానీ సో ఇప్పుడు ఏంటంటే రోజుకి 2-3 చనిపోతున్నారు నైట్ టైంలో. సో అందుకనే గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించింది. చాలామంది ఏమంటున్నారంటే ఈ యాప్ వెనకమాల గవర్నమెంట్ హస్తం ఉంటుంది అని. ఇలాంటి చిన్న చిన్న యాప్స్కి గవర్నమెంట్ హస్తం అసలు ఉండదు. ఎందుకంటే నాన్ వెజ్ అన్న ఎక్కడో ఉండి ఫస్ట్ నుంచి కూడా ఆడొద్దు అని చెప్తూనే ఉన్నాడు. చాలామంది ఏమంటున్నారు, అన్వేష్ కనపడకుండా చేసాడు కొన్ని అన్నాడు. అన్వేష్ అసలు ఒక్కటి కూడా చేయలే, ఎక్కడ కూడా ఏ ప్రమోషన్ చేయలేదు. ఆయన చేసిన ఒక్క మాటకి ఈ రోజున ఇంతమంది అలర్ట్ అయ్యారు. ఆ బెట్టింగ్ యాప్స్ అన్నది చాలా డేంజర్. ఇది ఎలా అంటే అర్సా సాయే స్టోరీ పెట్టిండు నిన్న, నేను ఇకపై ఎలాంటి బెట్టింగ్స్ యాప్స్ చేయను, ప్రమోషన్ చేయను అని. ఆయనకు ఒక్క యాప్ వల్ల, ఒక్క ప్రమోషన్ వల్ల ఆయనకి ఇచ్చేది 10 కోట్లట. ఆ 10 కోట్లలో 5 కోట్లు జనాలకి పంచిపెడుతున్నాడు. కనమ 5 కోట్లు ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. సో 5 కోట్లు పంచిపెడుతున్నాడు కదా అని జనాల్లో ఒక దేవుడు, ఒక సింపతి అన్న స్టాంప్ అయితే సృష్టించుకొని అంతమంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. కనమ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటన్నది ఇంకా ఇప్పుడు పోలీసులు చూసుకుంటారు. చాలామంది తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా, హీరోయిన్లు కూడా చాలా ప్రమోషన్ చేశారు. ఈరోజు నా వీడియోలు బయటపడుతున్నాయి. బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంటుంది, రీ ఇది ఎక్కడి నుంచి వచ్చారా అని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అసలు ఎటు నుంచి ఏ యాప్స్ చేశారు అన్నది మాకే అర్థం కావట్లా. సో ఇదైతే కంపల్సరీ బ్యాన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. పరిసా బాయ్స్ ఇమ్రాన్ అన్న కూడా దీంట్లో ఉన్నాడు అని చెప్తున్నారు. ఇమ్రాన్ అన్న ఒక వీడియో పెట్టిండు. ఏమని పెట్టాడంటే, అసలు నేను బెట్టింగ్ యాప్స్ నేను వీడియోలే చేయలేదురా బాబు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాడు. నిజంగా నాకు నవ్వు వస్తుంది ఆయన చెప్పిన మాటలకి. కానీ ఆయన ఎక్కడో వేరే కంట్రీలో ఉండి వీడియో చేసి పక్కా ప్రూఫ్తో సహా తీసుకొచ్చి మళ్ళీ పెట్టిండు. ఇది ఎలా ఉందంటే, దొంగ ఎవర్రా బాబు అంటే భుజాలు తడుక్కున్నట్టుగా మళ్ళీ ఆయన పోయి ఆయనే తీసుకున్నాడు. ఆ వీడియోలు పెట్టకుండా ఉంటే అన్న అసలు మళ్ళీ వీడియో పెట్టేవాడు కాదు, ఇమ్రాన్ అన్న ఇలా ఇరుక్కునేవాడు కాదు. సో వీళ్ళు డబ్బుని ఊహించుకొని బయటకు వస్తారా, లేకపోతే వీళ్ళు ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్లో సంపాదించిన డబ్బు అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, చనిపోయిన కుటుంబాలకు ఏమైనా ఇస్తుందా అన్నది చూడాలి. అది ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఎక్కువ ఈ
బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేడం నిజం చెప్పాలంటే నాకు చాలామంది అడిగారు ఎట్లా అంటే ఇలా బెట్టింగ్ యాప్స్ అంటే ఒక 10 రూపాయలు పెట్టి జాయిన్ అయిపోతే మీరు లక్షలు సంపాదించవచ్చని. అంటే ఒక పర్సన్స్ చాలామంది వీడియోస్ చూసుకుంటే ఇప్పుడు అన్నీ ఆ వీడియోలను డిలీట్ చేశారు, కానీ మీరు వాళ్ళందరి మీద కూడా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక బెడ్ మీద కూర్చొని డబ్బులంతా పరుచుకొని చూపించి మీరు ఏం లేదు ఇంత డబ్బు సంపాదించాలంటే జస్ట్ ఏం లే నా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన లింక్ బయోలో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు జస్ట్ 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు అనేది డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. ఏం లేదు జస్ట్ ఇలా ఒకటి నొక్కితే చాలు మీకు డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే జనాలు అనేది ఏంటంటే ఇంత డబ్బు చూపిస్తే ఒక ఆశ ఉంటుంది కదా, సో ఆశ ప్రకారంగా వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళందరూ కూడా చాలా మోసపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మీ డబ్బులు అనేది మీరు రిటర్న్ చేసుకోవాలి. వాళ్ళు మీకు కేసు వేస్తారో ఏదన్నా చేస్తారో నాకు తెలియదు, కానీ మీరైతే మా డబ్బులు పోయిన ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇప్పుడు బయటికి వచ్చి చెప్పాలి, సార్ వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు ప్రమోట్ చేశారు, అది చూసి నేను ఒక్కాను 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మాకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పారు, కానీ ఇప్పుడు మాకు రాలేదు. ఆ రావడం కాకుండా అదంతా ఇల్లీగల్ యాప్స్, మా దగ్గర ఇన్ని డబ్బులు పోయాయని చెప్పి వాళ్ళందరూ చెప్పాలని నేను అనుకుంటున్నాను. నేనైతే అంటే నాకు ప్రతి ఒక్కరు మాకు మెసేజ్ చేశారు, ఏమని బ్రో ఇట్లా 10 రూపాయలు పెడితే డబ్బులు వచ్చేస్తున్నాయంట, అవన్నీ నిజమా? మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ కదా, మీకు తెలుస్తుంది కదా, అంటే మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు గట్టా అడిగారు. వాళ్ళందరికీ నేను చెప్పాను అదంతా ఫేక్, అదంతా నిజం కాదు, వాళ్ళు చూపించిన డబ్బులంతా కూడా బ్లాక్ ఫేక్ నోట్స్ ఉంటాయి కదా అలాంటివి చూపిస్తున్నారేమో అని నేను అనుకున్నాను. కానీ ఇదంతా అంటే వాళ్ళకి నిజంగా డబ్బులు వచ్చాయి, కానీ జనాల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత అయితే పోతాయో ఏమంటే సమ్ 1,00,000 రూపాయలు పోయి అంటే 50,000 అనేది కంపెనీకి వెళ్తుంది, 50,000 అనేది వీళ్ళకి వస్తుంది. సో అలా చాలా మంది అయితే డబ్బులు వెనకేసుకున్నారు. సో వీళ్ళందరూ కూడా బయటకు రావాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడాలని నేను అనుకుంటున్నాను. ఎలాంటి శిక్ష పడాలని నేను అనుకుంటున్నానంటే వాళ్ళందరూ ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, సార్ మేము ఇలా తప్పు చేసాము, బెట్టింగ్ యాప్స్ ఆడి అంటే మాకు తెలియని వయసులో మేము తప్పు చేసామన్నారు, కానీ డబ్బులు వచ్చాయిగా, డబ్బులు లేకుండా నువ్వు అయితే చేయలేదు కదా. సో తెలియని అంటే వాళ్ళు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఏదైనా అంటే వార్నింగ్ ఇస్తారో లేదంటే వాళ్ళకి నష్టపరిహారం అనేది వేస్తారో తెలియదు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ అమౌంట్ ఎంత అయితే పోయిందో వాళ్ళంతా క్లియర్ చేయాలి. ఎందుకంటే మీరు చూసే వాళ్ళు అనేది ఆ యాప్ ఓపెన్ చేసి వాళ్ళు డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. సో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు వచ్చారు, అంటే సెలబ్రిటీ చెప్పారు, అంటే నాకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు, మీరు చెప్పారు అబ్బో ఇన్ని డబ్బులు వస్తున్నాయా అని చెప్పి కదా వీళ్ళు వచ్చారు. వాళ్ళు తెలియదు కదా అసలు ఈ యాప్ ఆడితే డబ్బులు పోతాయని వాళ్ళు తెలియదు. సో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత శిక్ష అనేది వేయాలి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే సినిమా నటులు కానీ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? దీనిపై స్పందించేది ఏంటమ్మా, వీళ్ళు సమాజాన్ని సర్వనాశనం చేసేసారు. సమాజానికి చీడ పురుగులా తయారయ్యారు ఎవరు, ఈ చోట సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ కూడా బయటపడుతున్నారు. ఇది ఎంత ప్రభావం చూపిందంటే బెట్టింగ్ యాప్ నిజంగా చాలామంది యువత సర్వనాశనం అయిపోయారు. ఎలా బెట్టింగ్ యాప్ ఆడి నష్టపోయిన తర్వాత దొంగలుగా మారిపోయారు కొంతమంది, ఆ టెన్షన్ భరించలేక డ్రగ్గిస్టులు అయిపోయారు కొంతమంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జీవితాన్ని కూడా క్లోజ్ చేసి సూసైడ్ చేసేసుకున్నారు. చిన్న పిల్లలమ్మ, చిన్న పసిమగ్గులు 14 నుంచి 19 సంవత్సరాలు పసిమగ్గులు రాలిపోయారు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నాడు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే బెట్టింగ్ యాప్ నిర్వహించేవాడు కానీ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేవాడు కానీ ఎవరినైనా సరే తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇది ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ గారు, ఆయన చేసిన ట్వీట్ వల్ల ఇది బయటపడింది. చాలామంది చాలా విధాలుగా సామాజికవేత్తలు పోరాటం చేస్తున్నారు కూడా. ఈ బెట్టింగ్ యాప్ వల్ల సమాజం చాలా ఇబ్బందులు పడుతుందని, కాబట్టి ప్రభుత్వాలు దీనిపై గట్టి చర్య తీసుకోవాలి. ఈ జరుగుతున్నటువంటి ఈ అన్యాయం చిన్న బిడ్డల పట్ల అన్యాయం జరుగుతుంది, యాప్లు లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే యూత్ 14, 18, 20, 22 సంవత్సరాల లోపు కుర్రోళ్ళు ఒక ఆలోచనలో ఉంటారండి. అప్పుడే కొన్ని చిన్న ఆలోచనలు వస్తాయి. సరే వాళ్ళు దానికి ఆల్రెడీ వీళ్ళు చిన్న సెలబ్రిటీ అయి ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటలకి ఎడిట్ అయిపోతారు. ఇలా వస్తాయి డబ్బులు, ఇలా వస్తాయి. ఏ యాప్లో కూడా ఏ బెట్టింగ్లో కూడా ఎక్కడ డబ్బులు ఊరకే రావు. డబ్బులు ఊరకే వచ్చే యాప్ ఏది ఉండదు అసలు. డబ్బులు కష్టపడితేనే వస్తాయి డబ్బులు. ఇది గ్రహించుకోవాలి పిల్లలందరూ కూడా. ఎవడైనా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, కష్టపడితే డబ్బులు వస్తాయి, అంతే తప్ప ఊరకే డబ్బు రాదు. మీరు కలలు కనొద్దు. ఆ కలలు కానీ అలాంటి ఆ యాప్లకి ఎడిట్ అయిపోయి మీరు ప్రాణాలు తీసుకోవద్దు, మీ తల్లిదండ్రులను బాధ పెట్టద్దు, మీ కుటుంబాలు చల్లగా ఉండాలంటే మీరు బెట్టింగ్ యాప్ దూరంగా ఉండండి. ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఇలాంటి సమాజానికి నష్టపరిచే యాప్లు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది.
కాబట్టి ఇది అసెంబ్లీలో చర్చ పెట్టి బెట్టింగ్ యాప్పై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. బెట్టింగ్ యాప్ అనేది ఫస్ట్ ప్యాకాట్ ద్వారా వచ్చిందండి, ప్యాకాట. ఆ తర్వాత వచ్చి బెట్టింగ్ యాప్ జోదం అనేది ఎప్పుడైనా సరే ముందు పైకి లేపిద్ది, ఆటోమేటిక్గా తర్వాత కిందకి దింపేసిద్ది. నా ఫ్రెండ్స్ కూడా 2-3 ఉన్నారు బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్న కూడా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో కూడా. ఇంకా అదేంటంటే రోజుకి బాగా ఎక్కువైపోయింది. ఫస్ట్ క్రికెట్ ద్వారా ఎక్కువ ఉండేది, క్రికెట్ బెట్టింగ్ యాప్లు బాగా చేసేవాళ్ళు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా అన్నింటిలోనూ బెట్టింగ్ యాప్లు అనేది ఎక్కువైపోయింది. ఇంకా యూత్ ఎందుకు నష్టపోతున్నారు అంటే ఇంకా సినిమా స్టార్స్, సెలబ్రిటీలు, సినిమా స్టార్స్, టీవీ ఆర్టిస్టులు అందరూ చెప్పడం వల్ల దీనివల్ల ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. చాలామంది ఏంటంటే రోజు జాబ్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి 500-1000 రూపాయలు డైలీ వస్తాయి. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏంటంటే ఒకేసారి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి కదా. దాంతో ఏంటంటే లగ్జరీ లైఫ్ ఒకటి బాగా అలవాటు పడిపోయారు. దాంతో 1000 ఇస్తే 10,000, 20,000, 30,000 అలా రావడం వల్ల ఫస్ట్ టైం వస్తాయి. అది ఇది ఏదో హ్యాపీగా ఉందనుకొని వాళ్ళు మళ్ళీ బెట్టింగ్ వేస్తారు. తర్వాత ఈ మధ్య ఒక న్యూస్ చూశాను నేను, అది మన ఆంధ్రాలో ఎవరో ఒక గవర్నమెంట్ ఉద్యోగి డబ్బులు అదే ఈ యాప్ల వల్ల 60-70 లక్షలు పోగొట్టుకుని ఒక ఫ్యామిలీతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గవర్నమెంట్ డబ్బుతోనే ఆ యాప్ డబ్బులు మొత్తం చెల్లించాడు. తర్వాత నారా లోకేష్ సారీ చెప్పారు, సారీ సార్ నేను ఎలాగైనా ఇది మొత్తం మీకు పెట్టేస్తాను, నేను ఇచ్చేస్తాను మీకు, నన్ను క్షమించండి అని. అదే బెట్టింగ్ యాప్లో ఎప్పటికైనా డేంజరే, అది మాత్రం 100% చెప్పగలను. కొంచెం అందరూ దూరంగా ఉంటే హ్యాపీ. గవర్నమెంట్ అనేది ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద, ఇట్లా ప్రమోట్ చేసిన వాళ్ళ మీద? ముందు గవర్నమెంట్ చర్య తీసుకుంటే ముందు ఇది ఉండదు కదా, ముందు యాప్లే ఉండవు కదా. గవర్నమెంట్ చర్య తీసుకుంటే గవర్నమెంట్ చర్య తీసుకోవట్లేదు కాబట్టే ఒక్కొక్కరు సెలబ్రిటీలు వచ్చి యాప్ గురించి మాట్లాడుతున్నారు. ముందుగానే గవర్నమెంట్ కానీ చర్య తీసుకున్నట్టయితే ఎప్పుడో దాన్ని క్లోజ్ చేసేవాళ్ళు కదా. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, లేడీస్ కానీ ఎంతోమంది ఫ్యామిలీస్ రోడ్డున పడ్డారు. అందుకే ఇప్పటికైనా సరే బెట్టింగ్ యాప్ అనేది చాలా చాలా డేంజర్ నాకు తెలిసినంతవరకు. ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా కష్టపడండి. రూపాయో 2 రూపాయలు 500 1000 రూపాయలు వచ్చిన కష్టపడ్డారని హ్యాపీగా ఉన్నాను. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎక్కువ సెలబ్రిటీస్ కానీ ప్రమోట్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? స్పందించడం ఏం లేదా, మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయి అదేదో టైర్ ముక్కతో కొడతారు. నన్ను కొట్టారు ఒకసారి, ఏదో తప్పు చేశానండి, తప్పులు అందరూ చేస్తారు, అలా టైర్ ముక్కతో కొడతారు అందరినీ ఒకరోజు మొత్తం. అప్పుడు తెలిసి వస్తుంది అనమాట. నిజంగా దమ్మున్నోళ్ళు అయితే ఎవరో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఎవరో పోలీసులు కావచ్చు, వీళ్ళందరినీ జైల్లో పడేసి ఒకటే పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టండి, 24 గంటలు ఆపకుండా కొట్టండి. తప్పని తెలిస్తే చేయకపోదు అయ్యి అంటున్నారు కదా, ఇది తప్పని ఇప్పుడు తెలిసిందే. తప్పు కాబట్టే వాడు డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు తప్పు కాబట్టే డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు బండి మీద వెళ్ళారండి మీరు, తప్పు అయిపోయిందండి అని పోలీసుకి తెలియకుండా జోబులో 100 పెడతారు. అది తప్పు కాబట్టే కదా. ఇలాంటి తప్పు అని తెలిసినా కానీ చేశారంటే వీళ్ళది నిజంగా తప్పు. కాకపోతే ఎవడంత తీసుకున్నాడు నీకు తెలియదు, నాకు తెలియదు. తీసుకున్నాడు తెలుసు కానీ అది చెప్పడు, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కరికి ఇంత అమౌంట్ అని మాత్రం ప్రతి ఒక్కరికి అందరికీ అంటే స్టెబిలిటీ గట్టే వేయద్దు. మీరు నిజంగా ఛార్జ్ తీసుకుంటే ఎవరో హీరోలు వేశారు కదా, హీరోలు కూడా చేశారు కదా, ఎవరు రాడు ఇంకా ఆయన వాళ్ళు అందరూ ఓకేనండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇంతకుముందు ప్రమోట్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వం నుంచే చేస్తున్నా కానీ ఇప్పుడే ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎప్పటికైనా రేజ్ అవ్వాల్సిందే పాయింట్. ఇప్పుడు తప్పెప్పుడు కూడా మూసిపోదు. అప్పుడు ఏదో చిన్నవి చేస్తున్నారు కదా అనుకున్నారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడారండి, ఒకళ్ళు బెట్టింగ్ పెట్టారు. అవతల ఇండియా కొడద్దని నేను పెట్టాను, పాకిస్తాన్ కొడద్దని వాడు పెట్టాడు. వాడికి ఆడి దేశం మీద ప్రేమ పోయిందో 10,000 అని హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. రేపొద్దున మ్యాచ్లో చూసుకుందాం అనుకో. ఇది జెన్యూనిటీ గేమ్ అనమాట. ఇక్కడ మ్యాచ్ ఒక్క ఓవర్లో దొబ్బేసిందిరా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. దీన్ని నువ్వు నేను కాదు ఎవడొచ్చినా ఆపలేడు ఈ క్రికెట్ బెట్టింగ్ని. దీన్ని ఆపొచ్చు. దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం అంటే ఇది ఇంటర్నేషనల్ కన్నా ఎక్కువైపోయింది అనమాట ఈ బెట్టింగ్ గేమ్ అనమాట. వీడు ఏం ఫీల్ అవుతాడు, ఎవరో కంటికి కనపడినోడితో గేమ్ ఆడతాడు. ఆడు 10,000 కాస్త 10 లక్షలు పోగొట్టుకుంటాడు. అప్పులు చేసినోడు ఇంటికి వచ్చి డోర్ కొడుతుంటే ఇంకేం చేయాలి, అద్దం ఒక 250 రూపాయలు సిల్క్ చీర పట్టుకుని 500 ఫ్యాన్కి వేసుకుని పార్థాయ పుట్టినవాడు మరణించక తప్పదు అన్నట్టే చేస్తున్నారనమాట. అంటే ఎంతమంది చచ్చిపోయారో ఏంటో నాకు తెలియదు. అలా చచ్చిపోయిన వాళ్ళందరూ కొంచెం మెసేజ్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చచ్చారో లేదో కూడా తెలియదు. దీనివల్ల చచ్చిపోతున్నారు అంటే నేను నిజంగా అనుకుంటున్నాను అన్న, ప్రామిస్గా. అంటే మీకు తెలుసా ఎవరైనా చచ్చిపోయినట్టు? నాకైతే తెలియదు. చచ్చిపోయి ఉంటారులే, అది
ఆడు ఈ రకంగా చచ్చిపోయినా కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటారు, ఏ రకంగా చచ్చిపోయినా కానీ దీని గురించి అయితే ఇప్పుడు ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా గట్టిగా ఉంటాయండి. ఆ ఫైనాన్షియల్ ఎక్కడ వస్తుంది ఇలాంటి తప్పులు చేసినప్పుడు అనమాట. 10,000 పోగొట్టుకున్న తర్వాత ఇంకో 10,000 కదా అని అలా 10 లక్షలు అయిపోతాయి. ఆ కాడి నుంచి భయం వేస్తుంది అనమాట. నిజంగా ఆపగలిగితే ఆ సజ్జనారాయణ ఎవరో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, బెట్టింగ్లు అనేది క్రియేట్ చేస్తున్న వాడినే ఆపస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆపలేరు అనుకో, అది వేరే విషయం. ఆపలేరు బొక్క అలాగే అంటారా లేదో మైక్ ముందుకు వచ్చి, కానీ ఆపితే మాత్రం తోపులని నేను ఫీల్ అవుతాను. ఒకవేళ ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటున్నారు కదా, యాక్టర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, అమ్మాయి ఎవడైనా కావచ్చు, యూట్యూబర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఎవరినైనా కానీ ప్రతి ఒక్కరిని లైన్గా నుంచోబెట్టి ఒకటే వేయండి, ఒకటే శిక్ష వేస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనే కాదు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సామాన్యుడు కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, హీరో కావచ్చు, తప్పు చేస్తే తప్పు అని గవర్నమెంట్ రూల్ వేసిందిరా అని హ్యాపీగా ఫీల్ అవుతాం. నాలాంటి సామాన్యుడు అయితే అలాగే ఫీల్ అవుతాడు. అలా చేయమని అయితే కోరుకుంటాను అంతే మన గవర్నమెంట్ని. చేస్తే మాత్రం నేనే హ్యాట్స్ ఆఫ్ కొడతాను. చేయరాలి వేరే విషయంలో, కానీ చేయరులే, కానీ చేస్తే కొడతాను. హ్యాట్స్ ఆఫ్ కొట్టించుకునే రోజులు రావాలండి. For more videos like this, subscribe Big TV channel.